అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 19వ భాగము రచయిత వేదస్విని గారు. సారీ అమ్ము. నేను కావాలని చేయలేదు. నేను కోపంలో విసిరికొట్టాను. కానీ నీకు తగులుతుందని అనుకోలేదు అని అంటూ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి అమ్ముకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు వీర్. అమ్ము ఏం పర్వాలేదు వీరా. నువ్వు కంగారు పడకు. నాకు తగిలింది చిన్న దెబ్బే. అయినా ఇందులో నీ తప్పేమీ లేదు. నేనే నువ్వు వద్దన్నా కూడా నీ రూంలోకి వచ్చాను. సారీ వీరా అని అంటుంది. వీర్‌కి మాత్రం చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. అమ్ము తనతో ఫ్రెండ్లీగా మాట్లాడాలని చూస్తే తను అమ్ము మీద కోప్పడటం, తన రూమ్‌లో నుండి వెళ్ళగొట్టడం గుర్తొచ్చి సారీ అమ్ము. ఇక మీదట నీ మీద కోప్పడను. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అని అంటాడు వీర్. వీర్ అలా అమ్ముతో ఫ్రెండ్‌షిప్ చెయ్యటం అమ్ముకి చాలా బాగా నచ్చుతుంది. వీరాంశ్ తన తల్లి చనిపోయాక ఫస్ట్ టైం అమ్ముతో కొంచెం నార్మల్‌గా మాట్లాడటం చూసిన రాజేంద్ర తన కొడుకులో కొంచెం మార్పు వస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రోజు రోజుకి అమ్ము, వీరల మధ్య స్నేహం పెరుగుతూ ఉంటుంది. వీర్ కొద్ది కొద్దిగా తన తల్లిపోయిన దుఃఖాన్ని మర్చిపోతూ అమ్ముతో కొంచెం సరదాగా నవ్వుతూ గడుపుతూ ఉంటాడు. వీర, అమ్ములు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా దగ్గరవుతారు. అమ్ముకి స్టడీలో కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు వీర్. కానీ తన తండ్రిని మాత్రం ద్వేషించడం మానడం లేదు. వీర్ ద్వేషాన్ని తట్టుకోలేక రాజేంద్ర బాధపడుతూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు పట్టదు అంకుల్. వీర మీతో మళ్ళీ మామూలుగా మాట్లాడతాడు అని ధైర్యం చెప్తూనే ఉంటుంది మనస్విని. రాజేంద్ర మనస్వినిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నాతో మాట్లాడుకున్నా పర్వాలేదమ్మా. వాడు ఇలా కొంచెం సంతోషంగా ఉంటే చాలు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన అదృష్టానివి తల్లి అని అంటూ మనస్వినిని నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. ఒకరోజు ఎస్టేట్లో తోటలో తిరుగుతున్న రాజేంద్ర చక్రవర్తి కాలుకి పాము కాటేస్తుంది. రాజేంద్ర చక్రవర్తి పడిపోతాడు. అమ్ము అది చూసి అయ్యో పాము కరిచింది అని ఒక్కసారి అలాగే తోటమాలికి పాము కరిస్తే వీరేంద్ర చక్రవర్తి దగ్గర ఎలాంటి వస్తువు లేకపోవటంతో నోటితో కొరికి విషాన్ని బయటకు తీస్తాడు. మనసుని కూడా లేట్ చేస్తే ప్రమాదం అని తన నోటితో విషాన్ని బయటికి తీస్తుంది. రాజేంద్ర చక్రవర్తికి ప్రమాదం తప్పుతుంది. కానీ విషం అమ్ముకు ఎక్కుతుంది. అమ్ము స్పృహ తప్పి పడిపోతుంది. డాక్టర్స్ వచ్చి రాజేంద్రకు మనసునికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న వీర తను అమ్ముకి ఏమవుతుందో అనని తన తల్లిలాగే అమ్ము కూడా తనని వదిలి వెళ్ళిపోతుందేమోనని ఏడుస్తూ అమ్ము అమ్ము అని అంటూ పక్కనే కూర్చుంటాడు. ప్లీజ్ అమ్ము నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా అని అంటూ బాధపడుతూ ఉంటాడు వీరాంష్. మనస్వినికి ప్రమాదం తప్పుతుంది. ఇటు రాజేంద్ర అటు అమ్ముకి ఇద్దరికీ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. వీర్ తన తండ్రికి ప్రమాదం జరిగిందని ఎవరికీ తెలియకుండా మెల్లగా రాజేంద్ర దగ్గరికి వెళ్ళి చూసి వస్తాడు. ఈ విషయం అమ్ము చూసి అంటే వీరకి తన తండ్రి మీద చాలా ప్రేమ ఉంది. కానీ కోపం కూడా ఉంది. ఆ కోపం పోతే వీర తన తండ్రితో మళ్ళీ ఎప్పటిలాగే కలిసి ఉంటాడు అని అనుకుంటుంది. వీరేంద్ర, జానకీదేవి, రాజేంద్రలు అమ్ము చేసిన సహాయానికి అమ్ముని తలపైన పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరు ఇప్పటికే తల్లి లేనివాడయ్యాడు. రాజేంద్రకి ఏదైనా అయితే తండ్రి కూడా లేనివాడయ్యేవాడు కదా. అమ్ము వీరతో మాట్లాడుతూ నువ్వు దొంగచాటుగా మీ డాడీని చూసి రావటం నేను చూశాను వీరా అని అంటుంది. అంత ప్రేమ మనసులో పెట్టుకొని ఎందుకు ఆయనతో అలా మాట్లాడతావు అని అంటుంది. వీరకి కోపం వచ్చి అమ్ము ఇంకొకసారి డాడీ గురించి నా ముందు మాట్లాడితే నేను నీతో మాటలాడను. ఆయన నా తల్లిని చంపిన హంతకుడు అని అంటాడు. అమ్ము వీర్కి నచ్చచెప్పాలని అది కాదు వీర. ఒక్కసారి ఆలోచించు. మీ అమ్మ చనిపోవటానికి కారణం మీ నాన్న కాదు. అది ఏదో యాక్సిడెంట్ అంతే అని అంటూ ఉంటే వీరు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మన అమ్ము వీరని తన తండ్రితో ఎలా కలపాలి అని చిన్న బుర్రతో పెద్ద ఆలోచన చేస్తుంది. అమ్ముతో అలా మాట్లాడాల్సింది కాదు అని అనుకొని వీర్ ఫీల్ అవుతూ సారీ చెప్పడానికి అమ్ము ఇల్లంతా వెతుకుతా ఉంటాడు. కానీ ఎక్కడ అమ్ము కనిపించదు. కొంచెం సేపటి తర్వాత అమ్ము స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి వీర అని పిలుస్తుంది. వీర కూడా ఏంటి అమ్ము ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను అని అమ్ము దగ్గరికి వస్తాడు. అమ్ము వీర నువ్వు ఈరోజు మీ డాడీతో మాట్లాడాల్సిందే. పాపం ఆయన చాలా బాధపడుతున్నాడు. పద అంటూ మనస్విని వీరు చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే వీరన్స్ కోపంతో నీకు అప్పుడే చెప్పాను కదా డాడీ విషయం మన మధ్య అనవసరం అని లేను డాడీ దగ్గరకు రాను అంటూ తన చెయ్యిని గట్టిగా విదిలిస్తాడు వీర్. అనుకోకుండా అమ్ము స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది. అమ్ము నీటిలో మునిగిపోతూ ఉంటుంది. అమ్ముకి వాటర్ అంటే చాలా భయం అని వీరాంష్ వెంటనే స్విమ్మింగ్ పూల్లోకి దూకి అమ్ముని బయటకి తీసుకొని వస్తాడు.
అమ్ము కడుపులోకి నీళ్లు వెళ్ళటంతో అమ్ముకి స్పృహ లేదు. దాంతో వీరు ఏడుస్తూ అమ్ము, అమ్ము సారీ అమ్ము. నేను కావాలని చేయలేదు. అయినా నువ్వు నా ఫ్రెండివి. నేను నిన్ను కావాలని తోసేయలేదు. ఏదో యాక్సిడెంట్‌గా అలా జరిగిందని అంటూ చెంపలపై తడుతూ ఉంటే అమ్ముకి స్పృహ వస్తుంది. సారీ అమ్ము నేను కావాలని చేయలేదు అని అమ్ము లంగ్స్‌పై ఒత్తిడి చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. అమ్ముకి మింగిన వాటర్‌ని కక్కుతూ పూర్తి స్పృహలోకి వస్తుంది. వీరు అమ్ముని గట్టిగా హగ్ చేసుకొని సారీ అమ్ము. నీకేదన్నా జరిగితే అలా ఆలోచించటానికే చాలా బాధగా ఉంది. ఇంకెప్పుడు నా కోపం నీ మీద చూపించను. సారీ అని అంటూ ఉంటే అమ్ము మాత్రం ఇప్పుడు ఒకవేళ నేను చచ్చిపోతే అని అంటుంది. వీర మనస్విని నోటిపై చెయ్యి పెట్టి ఇంకెప్పుడు అలా మాట్లాడవద్దు అమ్ము అని కోపడతాడు. అమ్ము ఒకవేళ నేను చచ్చిపోతే ఎలా వీరా? నువ్వే నన్ను కావాలని తోసేశావు అని అంటుంది. వీరిని సీరియస్ గా అలా మాట్లాడతావేంటమ్ము? నేను నిన్నెందుకు కావాలని తోసేస్తాను? నీకేమన్నా జరిగితే నేను తట్టుకోగలనా? నిన్ను ఎందుకు చంపుకుంటాను? నువ్వు నా ప్రాణం కదా అని అంటాడు వీర్. అమ్ము చాలా తెలివిగా అంటే ఇది ఒక యాక్సిడెంట్ అంతే కదా వీర? అలాగే మీ అమ్మగారిని కూడా యాక్సిడెంట్. మీ నాన్న కావాలని ఏది చేయలేదు. ఆమెను చంపాలని చూడలేదు. అయినా ఆమెను ఎందుకు చంపాలని అనుకుంటాడు? మీ అమ్మ అంటే మీ నాన్నకి ప్రాణం కదా! మీ అమ్మ పోయి నువ్వు ఎంత బాధపడుతున్నావో మీ నాన్న కూడా తన భార్యను పోగొట్టుకుని అంతే బాధపడుతున్నాడు అని, ఒకవేళ ఆ యాక్సిడెంట్‌లో మీ నాన్నకి ఏదైనా జరిగి ఉంటే అని అనగానే ప్లీజ్ అమ్ము అలా మాట్లాడకు అని కోపంగా అంటాడు వీర. అమ్ము వీరికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నిస్తూ నేను మాట్లాడటం కాదు వీర. ఒకసారి నువ్వే ఆలోచించు. పాపం అంకుల్ ఇప్పటికే ఆంటీ దూరమైందని బాధపడుతూ ఉంటే నువ్వు ఇంకా ఆయనను బాధపెడుతున్నావు. ఇంకా ఎన్ని రోజులు నువ్వు బాధపెడుతూ ఆయన్ని బాధపడతావు అని అంటూ ఉంటుంది వీర. అనుమానంగా మనస్విని వైపుకి చూస్తూ అంటే నువ్వు కావాలనే స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయావా? అమ్ము అని అంటాడు. అప్పుడు అమ్ము అది అది వీర నువ్వు నేను స్విమ్మింగ్ పూల్‌లో పడేంత గట్టిగా ఏం తోసేయలేదు. నేనే కావాలని స్విమ్మింగ్ పూల్‌లో పడ్డాను అని నవ్వుతూ అంటుంది. వీర చాలా కోపంగా యూ ఈడియట్! నీకసలు బుద్ధుందా? నేను ఎంత భయపడ్డానో తెలుసా? అమ్మలాగే నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావని ఎంత భయపడ్డాను అని కోపంతో అమ్ము చెంప మీద గట్టిగా కొడతాడు. అమ్ము చెంప మీద చెయ్యి పెట్టుకొని సారీ వీర. నీ బాధ చూడలేక అలా చేశాను. నా వీర ఎప్పుడు ఏ విషయంలో కూడా తప్పు చేయకూడదు. తన తండ్రి విషయంలో అసలే తప్పు చేయకూడదని చేశాను. నా ఫ్రెండ్‌కి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రేమలు దొరకాలని, అందరికంటే సంతోషంగా ఉండాలని, వీర ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండాలని చేశాను అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వీరకి అమ్ము చేసిన పనికి కోపం వచ్చినా అమ్ము మాట్లాడిన మాటలు ఆలోచింపజేస్తాయి. వీరు తన తండ్రి గురించి ఆలోచిస్తూ డాడీ అమ్మను చాలా ప్రేమగా, సంతోషంగా చూసుకున్నారు. ఒకరోజు కూడా అమ్మ మీద కానీ, నా మీద కానీ కోప్పడటం చూడలేదు. అమ్మకి జరిగిందే యాక్సిడెంట్. డాడీ అమ్మను పార్టీకి తీసుకువెళ్లారు కానీ, తనను యాక్సిడెంట్ చేసి చంపాలని కాదు కదా! నాకెందుకు ఈ విషయం అర్థం కాలేదు? నాకంటే చిన్న పిల్ల. అమ్ముకి ఈ విషయం అర్థమైంది. నేను ఎమోషనల్‌గానే ఆలోచించాను కానీ ప్రాక్టికల్‌గా ఆలోచించలేకపోయాను. డ్యాడీని 1 ఇయర్ నుండి చాలా బాధపెట్టాను. నేను బాధపడ్డాను. డ్యాడీకి నేనంటే ప్రాణం. నేను చేసిన దానికి నా మీద కోపం కూడా తెచ్చుకోలేదు డ్యాడీ. నా మీద అంత ప్రేమ చూపిస్తూ ఉంటే నేను ఆయన మీద ద్వేషం పెంచుకున్నాను. ఎంత తప్పు చేశాను? నేను వెంటనే డ్యాడీకి సారీ చెప్పాలి అని విరాంష్ రాజేంద్ర చక్రవర్తి దగ్గరికి బయలుదేరతాడు. రాజేంద్ర చక్రవర్తి ఫోన్ మాట్లాడుతూ మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు. రాజేంద్ర అడుగు తడబడి మెట్లపై నుండి స్కిడ్ అయి పడిపోతూ ఉంటాడు. చివరికి క్షణంలో వీరు తన తండ్రి చేయి పట్టుకొని రక్షించుకుంటాడు. రాజేంద్రకి ప్రమాదం తప్పుతుంది. వీరు తన తండ్రిని హగ్ చేసుకొని చూసుకొని నడవాలి కదా డాడీ. కొంచెం అయితే ఎంత ప్రమాదం జరిగేది అని అంటూ ఏడుస్తూ సారీ డాడీ సారీ. నేను మిమ్మల్ని చాలా మిస్అండర్‌స్టాండింగ్ చేసుకున్నాను. మీకు దూరంగా ఉన్నాను. మిమ్మల్ని చాలా బాధపెట్టాను. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏ విషయంలోనూ బాధపెట్టను అని ఏడుస్తూ ఉంటాడు విరాంష్. రాజేంద్రకి ఆనందంతో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. రాజేంద్ర ప్రేమగా వీరు తలపైన చెయ్యి వేసి నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అంతే చాలు వీర్. నాకు ఇంకా ఏది అవసరం లేదు అని అంటూ ఎమోషనల్ అవుతాడు. వీరు ఏడుస్తూ ఇంత చిన్న విషయం అమ్ముకు అర్థమైంది కానీ నాకు అర్థం కాలేదు అని ఉంటాడు. రాజేంద్రకి అర్థమవుతుంది. దీనికంతటికీ కారణం అమ్ముయే అని. తన మనసులో అమ్ముకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. వీర్
డాడీ నా మీద కోపం లేదా అని అడుగుతాడు. రాజేంద్ర, నీ మీద నాకు కోపం ఎప్పుడూ రాలేదు. ఇక జీవితంలో రాదు నాన్న. నువ్వు నా ప్రాణానివి. మీ అమ్మ పోతూ పోతూ నాకు అప్పగించిన బాధ్యత. నాకు నీ మీద కోపం లేదు నాన్న. నువ్వు నాకు దూరంగా ఉన్నావన్న బాధ తప్ప ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకెప్పుడు నీకు ఏ విషయంలోనూ లోటు చేయను నాన్న. మీ అమ్మ లేని లోటు కూడా తెలియకుండా నిన్ను చూసుకుంటాను. ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటాను. మీ అమ్మ ప్రేమను కూడా నేనే నీకు పంచుతాను అని అంటాడు.